హాయ్ అండి అందరికీ. ఇల్లు ఒక డూప్లెక్స్ ఇల్లు అండి. ఈ ఇంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ గోవా కర్రలతోని పరంజలు కూడా అంటాము ఈ కట్టారు కదా. దేనికోసం అంటే బ్లూ కలర్లో గ్లాసెస్ కనబడుతున్నాయి కదా, కింద రెండు పైన రెండు. ఆ గ్లాసెస్ నుంచి లోపలికి అయితే వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ కూడా స్విచ్ బోర్డులోకి వెళ్తున్నాయి. డూప్లెక్స్ ఇల్లు కదా, ఆ గ్లాసుల దగ్గర నుంచే స్టెప్స్ ఉండేసరికి ఆ వాటర్ గ్లాస్లో నుండి స్టెప్స్ మీదకి వచ్చేసరికి జారి పడుతున్నారు. అంటే ఈ ప్రాబ్లం అంటే ఇది మన వరకు ఎలా వచ్చిందంటే, ఈ సార్ వాళ్ళ రిలేటివ్ వాళ్ళకి సార్ వాళ్ళకి మనం రీసెంట్గా ఒక 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ అయితే యూపీవీసీ కంప్లీట్ చేసాము. సార్కి మన వర్క్ నచ్చి సార్ వాళ్ళ మామయ్య ఇల్లే ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు. సార్ మనతో చెప్పారు, ఇలా వాటర్ ప్రాబ్లం మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఇలా వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్తే మనం వచ్చి చెక్ చేసాము. బయట నుంచి వాటర్ పైపుతోని వాటర్ కొడుతున్నారు బయట సైడు. అవుట్ సైడ్ నుండి కొడుతుంటే మనం ఇన్సైడ్ నుండి చెక్ చేస్తున్నాము వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నది అల్యూమినియం ఫ్రేమ్ అండి. మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ పెట్టి ఆ అల్యూమినియం ఫ్రేమ్కి సిలికాన్ వేస్తారు. అంటే ఈ వర్క్ ఎలా చేస్తారంటే, అల్యూమినియం ఫ్రేమ్కి బ్యాక్ సైడ్ సిలికాన్ వేస్తారు. ఆ సిలికాన్ వేసిన తర్వాత గ్లాస్ అనేది ఆ సిలికాన్ మీద పెడతారు. అది స్టిక్ అయిపోతుంది, అంటే అతికిపోతుంది ఆ గ్లాసు. సో ఎక్కడైతే సిలికాను కంటిన్యూగా రాకుండా ఎక్కడైనా మధ్యలో గ్యాప్ వచ్చి ఎక్కడైనా మిస్ అయితే ఆ గ్యాప్ నుంచి వాటర్ లోపలికి వచ్చేస్తుంది. అక్కడ వైట్ కలర్లో సిలికాన్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అదే సిలికాన్. అది ఆ సిలికాన్కి స్టిక్ చేస్తారు గ్లాస్ అనేది, అతికిపోతుంది. సో అక్కడ గ్యాప్స్లో నుంచి వాటర్ లోపలికి వస్తున్నాయి. ఈ లోపలికి రావడం వల్ల ఇల్లు మొత్తం వాటర్ అయిపోతున్నాయి. అయితే మనం ఏం చేసామంటే, బయట సైడ్ నుండి సిలికాన్ కూడా పెట్టలే, అంటే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు సిలికాన్ కూడా పెట్టలే బ్యాక్ సైడు. అయితే ఆ వాటర్ ప్రాబ్లం వల్లనే ఇంత పెద్ద గోవా కర్రలు కింద నుంచి పై వరకు వేయటం అయితే జరిగింది. ఇదొక బోనస్గా ఇదొక ఖర్చు అన్నట్టు. అయితే అంటే మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ అల్యూమినియం కాకుండా యూపీవీసీతోని మనకు ఈ వాటర్ ప్రాబ్లం రాకుండా యూపీవీసీతోనైతే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ అల్యూమినియంతో చేయాలన్నా కూడా సిలికాన్ అయితే ప్రాపర్గా వేయాలి. ఆ సిలికాన్ ప్రాపర్గా వేయకుంటే మాత్రం వాటర్ అయితే ఇన్సైడ్లోకి అయితే వస్తుంది. ఈ ప్రాబ్లం అయితే 100% వస్తుంది. ఎందుకంటే ప్రాపర్గా చేయకుండా మాత్రం వాటర్ ఇన్సైడ్లోకి 100% వస్తుంది. కాబట్టి కొంతమందికి తెలియక అసలు పట్టించుకోరు. అంటే ఆ వర్క్ గురించి మనకు తెలియదు కదా, వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేసి వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఏం పట్టించుకోరు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా మీరు ఎలివేషన్ గ్లాసులు పెట్టేటప్పుడు అయినా కూడా సిలికాన్ ప్రాపర్గా దగ్గర నుండి వేయించుకోండి.